భారత్ ఫ్యూచర్ సిటీలో రాబోయే 10 ఏళ్లలో 1,00,000 కోట్ల పెట్టుబడులు పెడతామని ట్రంప్ ఇండియా టెక్నాలజీ గ్రూప్ డైరెక్టర్ ఎరిక్ స్వీడర్ అన్నారు. పెట్టుబడులకు తెలంగాణ అనుకూలమైన ప్రాంతమన్నారు. పెట్టుబడిదారులకు ప్రభుత్వం తరపున అన్ని రకాల సహకారం అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారని తెలిపారు. ప్రభుత్వ ప్రకటన పెట్టుబడులను ఆకర్షించేలా ఉందన్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో ఎరిక్ మాట్లాడుతూ 20 ఏళ్ల క్రితం భారత్ను చూస్తే కేవలం కాల్ సెంటర్ల కేంద్రంగా కనిపించేదని, ఇప్పుడు ప్రపంచ టెక్నాలజీ రంగాన్ని శాసించే మేధావులు భారత్ నుంచే వస్తున్నారని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ సంస్థల్లో ప్రతిభావంతులుగా భారతీయులు రాణిస్తున్నారని, రాబోయే రోజుల్లో సాంకేతికలో ప్రపంచానికి భారత్ నాయకత్వం వహిస్తోందని నమ్ముతున్నట్లు కూడా చెప్పారు. భావ వ్యక్తీకరణ ప్రతి మనిషికి ప్రాథమిక హక్కు అని, ఆ స్వేచ్ఛ అందరికీ ఉండాలనే కారణంతోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అతిపెద్ద వాటాదారుగా ఉన్న ట్రూ సోషల్ మాధ్యమాన్ని పబ్లిక్లోకి తీసుకొచ్చేందుకు 2 ఏళ్లు పోరాటం చేశారని గుర్తు చేశారు. గ్లోబల్ సమ్మిట్ వేదికపై ప్రముఖులతో పాటు తనకు ఇచ్చిన గౌరవాన్ని, ప్రభుత్వం ఇచ్చిన ఆతిథ్యాన్ని మరవలేనని ఎరిక్ తెలిపారు. ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించిన తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఎరిక్ స్వీడర్ ప్రసంగానికి ముందు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్ రంజన్ మాట్లాడుతూ, హైదరాబాదులో ఓ ప్రముఖ వీధికి డొనాల్డ్ ట్రంప్ పేరు పెడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని గుర్తు చేశారు.